మనం నేర్చుకున్న అంశం పేరు ఏంటంటే అబ్రహాము తవ్విన బావుల గురించి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు గెరారు అనొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న కాలములో దేవుని బిడ్డలారా అబ్రహాము బావులను తవ్వించాడంట. ఏం చేశాడు? బావులను తవ్వించినప్పుడు విస్తారమైన నీళ్లు పడ్డాయి. మంచిగా ఆ ప్రాంతం అంతా పచ్చదనముతో నిండుకొని ఉంది. దేవుడు ఎంతో వాళ్ళను సమృద్ధిగా ఆశీర్వదించాడు. అయితే దీని బిడ్డలారా అదే సమయంలో మరొక సంఘటన జరిగింది కొంచెం కాలానికి. ఏంటి ఆ సంఘటన అంటే అబ్రహాము చనిపోయాడు. ఏమైంది చెప్పండి? అబ్రహాము చనిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీయులు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అబ్రహాము తవ్విన బావులను వాళ్ళు ఏం చేశారంటే మట్టితోటి పూడ్చేశారు. దీని బిడ్డ చూడండి, మరలా ఇస్సాకు దాన్ని ఏం చేస్తున్నాడట? తిరిగి త్రవ్వుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను అంటున్న దేని బిడ్డలారా, ఆ బావులు దేనికి గుర్తు? అబ్రహాము దేనికి గుర్తున్నాడు? ఇస్సాకు దేనికి గుర్తున్నాడు? ఈరోజు వాటిని మనము నేర్చుకోగలిగితే మన జీవితంలో ఈ వాక్యము ద్వారా మనం ఆశీర్వదించబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ బావులు అనగా మన జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి గుర్తుగా ఉన్నాయి. ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. అబ్రహాము ఎవరికి గుర్తుగా ఉన్నాడు అని అంటే దీని బిడ్డ ఆత్మ సంబంధమైన అనుభవాలకు గుర్తుగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా ఈ పాఠం మనము నేర్చుకుంటే దీని బిడ్డ ఈ పాఠము ద్వారా దేవుడు అనేక సత్యములు మనకు నేర్పువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా ఆ ఊటలు ఈరోజు తెరవబడాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బావి అనగా ఆత్మ సంబంధమైన జీవితం మనకు గుర్తుగా ఉంది. ఈరోజు నేను ఒక్క మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అబ్రహాము చనిపోయాడో అప్పుడే ఆ బావిలు పూడ్చబడ్డాయి కదా. అబ్రహాము బ్రతికున్నంత కాలము ఆ బావి జోలికి ఫిలిస్తీన్లు వచ్చారా? వచ్చారా? రాలేదు. ఎందుకు? అబ్రహాం అనే ఒక వ్యక్తి దీని బిడ్డ ఫిలిస్తీన్లను రాకుండా అడ్డుపడుతున్నాడు. ఎప్పుడైతే అడ్డుపడే వ్యక్తి చనిపోయాడో అప్పుడు శత్రువులు వచ్చి ఆ బావి మీద దాడి చేస్తున్నారు. ఈరోజు సంగమా నేను ఒక్క మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో అబ్రహాము చనిపోకుండా మనమందరము చూసుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం అంటే అక్షరార్థమైన అబ్రహాము కాదు. ఈరోజు ఆత్మ సంబంధంగా మనం నేర్చుకుంటున్నాం కనుక ఇస్సాక్ అంటే అక్షరార్థమైన ఇస్సాక్ కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని. ఈరోజు ఆత్మ సంబంధంగా కొన్ని అనుభవాలు మనం నేర్చుకోగలిగితే ఆ అనుభవాలు మనకు దీవెనకరంగా మార్చబడగలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి దీన్ని బిడ్డ, మన జీవితంలో మన హృదయం ఏదైతే ఉందో ఆ బావులు మన హృదయానికి గుర్తుగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ హృదయ సంబంధమైన కార్యము నష్టం కాకుండా ఆ ఊటలు ఉబుకాలంటే మన ఆత్మ సంబంధమైన అబ్రహాము బ్రతికి ఉంటేనే అవి కాపాడబడగలుగుతాయి. చూడండి దీని బిడ్డలారా, ఈరోజు అబ్రహాం అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు అవి మనలో బ్రతికుంటే మనల్ని కూడా పూడ్చివేయలేడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మరణిస్తాయో అప్పుడు మన భక్తి, మన విశ్వాసం, మన పరిశుద్ధత, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు, ఉన్నతమైనటువంటి జీవమును కోరుకునే ఆ అనుభవాలన్నీ మనం పోగొట్టుకుంటాం. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబ్రహాము మన జీవితంలో బ్రతికి ఉండున్నట్లుగా, ఆ అనుభవాలు బ్రతికి ఉండున్నట్లుగా మన జీవితాలను మనము కాపాడుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకున్నాం అబ్రహాము ఏ అనుభవాలైతే కలిగి ఉన్నాడో ఇప్పుడు అలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటే మనం పూడ్చి వేయకుండా మనము కాపాడబడగలుగుతాము. ఆమేన్. చూడండి అబ్రహాం యొక్క అనుభవాలు దేని పెట్టారా, నేను త్వరగా ముగించేస్తాను. చూడండి ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనము 28వ వచనం.
32వ వచనం కూడా. అందుకు అబ్రహాము, ఇదిగో. అక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనవి అంటే ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. దేవా, ఆ ప్రాంతము సొదొమ గొమొర్రా ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో ఇంతమంది ఉంటే కాపాడుతారా అని పెద్ద సంఖ్యకెళ్ళి చిన్న సంఖ్య దగ్గర అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు. ఎంతమందికి వచ్చిండు? ఇప్పుడు 10 మంది దగ్గరికి వచ్చాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అబ్రహాము మన జీవితంలో బ్రతికుండాలి. అబ్రహాం అంటే ఏదో కాదు, అబ్రహాము దేవునితో మాట్లాడువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, అబ్రహాము మన జీవితంలో బ్రతికుండడం అంటే ప్రార్థన జీవితం. ఈరోజు ఈ అంత్య కాలంలో, ఈ అంత్య దినాల్లో దేవుని బిడ్డలారా, బోధించేవారు ఎక్కువైపోయారు, వినేవారు ఎక్కువైపోయారు, దేవుని బిడ్డలారా నేర్చుకునేవారు ఎక్కువైపోయారు. కానీ ప్రార్థన చేస్తే అనుభవం కలిగిన వారు తక్కువ అయిపోతున్నారు. ఈరోజు ప్రపంచంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని బిడ్డలారా నేర్చుకుంటున్న అనుభవం ఏంటంటే, ప్రార్థన పరులుగా మనం ఉండగలిగితే మన బావులు ఎన్నడూ కూడా పూడ్చబడవు, మన జీవ జల నదులు మనలో నుంచి ఉబుకగలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటే ఏదో కాదు, అబ్రహాం అంటే ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన చేసే అనుభవాలు లేవు, ప్రార్థన చేయలేకపోతున్నారు. 1 గంట సేపు ప్రార్థన చేస్తే ఎక్కువ అయిపోయింది, 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపడం ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటున్నాను, ప్రార్థన లేని వాని ప్రతి బావి పూడ్చివేయడం జరగగలుగుతుంది. నీలో ఊటలున్నా కూడా ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలారా, శత్రువు పన్నాగం పండుతున్నాడు నిన్ను పూర్తి చేసేయాలని చెప్పి. అందుకే సంగమ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్త్రీలైనను పురుషులైనను ఎవరైనాను కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను సంగమ, ప్రార్థన జీవితం లేకపోతే మనం చల్లారిపోతాం. ప్రార్థన జీవితం లేకపోతే మన ఆత్మ సంబంధమైన అనుభవాలు కుంటుపడతాయి. ప్రార్థన జీవితం లేకపోతే దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఫలించలేము, ఎదగలేము, అభివృద్ధి చెందలేము. అందుకే ఆత్మ సంబంధంగా మన జీవితంలో పూడ్చివేయబడకుండా ఉండాలంటే ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అన్నీ చేస్తున్నాం సరైన సమయానికి, సరైన టైంకి ఉద్యోగానికి వెళ్తున్నాం, సరైన సమయానికి వ్యాపారానికి వెళ్తున్నాం, సరైన సమయానికి మన పనులు చేసుకుంటున్నాం. కానీ ఏర్పాటు చేసుకున్న సరైన సమయానికి ప్రార్థనలో కూర్చొని మోకరించలేకపోతున్నాం. దీని బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకుంటున్న ఒక పాఠం ఏంటంటే, అన్నీ సరైన సమయానికే చేస్తున్న నీవు మరి ప్రార్థన సరైన సమయానికి చేయగలుగుతున్నామా? నువ్వు ఏ సమయం ఏర్పాటు చేసుకున్నావో ఆ సమయంలో మోకరించగలుగుతున్నామా? నేను అంటున్నాను, ప్రార్థన చేయకపోతే మన ఆత్మ సంబంధమైన జీవితాలు దేవుని బిడ్డలారా బావులు పూడ్చివేయబడతాయి. అందుకే సంఘము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనుభవాలు కావాలి దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం యొక్క అనుభవాలు మనం కావాలి. చూడండి, ప్రార్థన గురించి ఎలా ప్రార్థన చేయాలో ఒక 5-6 విషయాలు నేను మీకు చెప్తాను. చూడండి, రోమపత్రిక 12:12 చదువుదాం ఒకసారి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి అమ్మ, ఏం చేయాలట మనము? చెప్పండి గట్టిగా. అమ్మ, నీ పక్క వారికి చేయించి చెప్పు, పట్టుదల కలిగి ప్రార్థన చేయ గట్టిగా. ఆమేన్, ఆమేన్. అమ్మ, ఏం చేయాలి? అమ్మ, పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడిని ఏ శత్రువు కూడా ముట్టలేడు. ఏ శత్రువు వారి జీవితాన్ని నాశనం చేయలేరు. ఏ శత్రువు తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తున్న వారై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, అబ్రహాం అంటే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలంటే అమ్మ, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి.
మన జీవితంలో దేని బిడ్డ ప్రార్థన చేయుటకు పట్టుదల కావాలండి. ఏదైనా పొందుకునేంత వరకు ప్రభు సన్నిధిలో గోజాడాలి. దేవుని సన్నిధిలో ఏదైనా దేవుని ద్వారా పొందుకునేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేసే వారిని దేవుడు దేని బిడ్డలారా ఉన్నతంగా ఆశీర్వదించు వాడై ఉన్నాడు. అట్టి వాడిని సాతాను ఎంత మాత్రము కూడా ముట్టలేడు. అలాంటి వాడిని సాతాను ఎంత మాత్రం కూడా నష్టం చేయలేదు. అందుకే మన ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు యేసు ప్రభు. లూకా సువార్త తీయండి ఒకసారి, 18వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. అతడు కొంతకాలము ఒప్పకపోయి మాటికి వస్తుందట. మొదట పట్టించుకోలేదట, మొదట ఆమెను తృణీకరించేశాడు. కానీ ఆమె పట్టుదల కలిగి ఏం చేస్తుంది? అమ్మా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా న్యాయం చేయి. పట్టుదల కలిగి అమ్మ పొద్దున్న లేసి ఆమె వచ్చి అలా చేస్తూ ఉంటే ఆయనకే దీని బిడ్డ ఎప్పుడైతే ఏ న్యాయం చేయని ఆయన ఆమెకు న్యాయం చేయాలని కోరుకున్నాడట. అక్కడ దేవుడు మాట్లాడతాడు, ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆమెకు న్యాయం చేస్తే నేను మీకు న్యాయం చెయ్యలేనా అని దేవుడు ప్రశ్నిస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇదిగో ఈ స్త్రీ వలె మాటికి పట్టుదల కలిగి పొందుకునేంత వరకు మీరు అడగగలిగితే నేను మీ జీవితంలో కార్యము చెయ్యువాడనై ఉన్నాను అన్నాడు. అమ్మా ఏం చేయాలి మనము? అమ్మా చెప్పండి. పట్టుదల కలిగి సాధించే వరకు, పొందుకునేంత వరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉందుముగాక. ఈ సంవత్సరం నాకు అభిషేకం లేదయ్యా, అభిషేకం కావాలని పట్టుదలతో ప్రార్థన చేయి. ప్రభా నా జీవితంలో ఈ కొరత ఉంది ప్రభా, తొలగించని పట్టుదలతో ప్రార్థన చేయి. ప్రభా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఈ శోధన ఉంది ప్రభా, దీన్ని తొలగించినట్లుగా ప్రభా కార్యం చేయని పట్టుదలతో ప్రార్థన చేయి. నేను అంటున్నాను, దేని విషయంలో పట్టుదల కలిగి పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తావో దాని విషయంలో దేవుడు అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డల కార్యము జరిగేంత వరకు పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, దీని బిడ్డ సమయం లేదు కనుక నేను ఇంకా త్వరగా ముందుకు వెళ్తాను. రెండవ మాట కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండం 32:26 చదువుదాం ఒకసారి. ప్రార్థన ఎలా చేయాలి అదే మాట అక్కడ హోషేయ గ్రంథంలో ఉంటుందమ్మా. అతడు దూతతో ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచుచు అని ఉంటుంది కదా మాట. ఆ మాట కూడా తీయండిరా. హోషేయ గ్రంథం 12:4 చదువురా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి మొదటిది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. రెండవది ఏంది? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంగమ మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొంతమంది జీవితంలో దేవుని బిడ్డలారా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయలేరు. ఇప్పుడు ఇక్కడ మన పక్కనే చర్చ్ పక్కనే పొడి నేల ఉంది కదా. ఆ పొడి నేలలో దేవుని బిడ్డ ఒక విత్తనం పెట్టామనుకోండి, అది ఉట్టిగానే మొలుస్తుందా? నీళ్ళు అనేది పోయాలి కదా, అప్పుడే అది ఫలించగలుగుతుంది. అందుకే క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఫలభరితంగా ఉండాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే కన్నీళ్లతో దేవుని పాదాలను కడిగేవారిగా ఉండగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, దీని బిడ్డ కన్నీళ్ళంట మనం విడిచే ప్రతి కన్నీరు దీని బిడ్డ ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలుగుతుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కన్నీళ్ళు విడుచుచు ఏమనుంది అక్కడ? కన్నీళ్ళు విడుస్తూ విత్తుతున్న వాడిని ఒక దినమున సంతోషం అనే పంటను కోయగలుగుతున్నారు. ఆమేన్. నేను అంటున్నా, నీ ప్రార్థనలో కన్నీళ్ళు ఉండని. ఏ పని చేస్తున్నావో, దేని కొరకు చేస్తున్నావో దాని విషయంలో కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఏడుస్తావు, కానీ ఆ కార్యము చూచినప్పుడు సంతోషంగా దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు.
ఆమేన్. అందుకే నేను అంటున్నాను, నీ ప్రార్థనలో దేని బిడ్డరా కన్నీళ్లు విడువు. మన మనుషుల ముందు ఏడుస్తాం. నేను అంటున్నాను, దయచేసి దేవుని బిడ్డ మనుషుల ముందు ఏడవకండి. మనుషుల ముందు ఏడిస్తే చిన్న చూపు చూస్తారు. మనుషుల ముందు ఏడిస్తే దేని బిడ్డరా మనల్ని ఘోరమైన బలహీనంగా మనల్ని చూస్తారు. అందుకే నేను అంటున్నాను, నీకెంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన కలిగినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మందిరంలోనికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించు. హన్న ఉంది, అంత దుఃఖంతో వచ్చింది. ఆమె ఎక్కడ ఏడ్చిందమ్మా? దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్చింది కదా. యాకోబు ఉన్నాడు దేవుని బిడ్డారా, ఆయన ఎక్కడ ఏడ్చాడు? దేవుని సన్నిధిలో మోకరించి. నేను అంటున్నాను దేవుని బిడ్డారా, ఒక్కటే ఒక మాట, దేవుని దగ్గర తప్ప మనం ఎక్కడ ఏడవకూడదు, ఎవ్వరి దగ్గర ఏడవకూడదు. నేను తరచుగా చెప్పే ఒక మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి, మన అనుభవంలోనికి యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు ఆయన కాళ్ళు కడిగి మనం పంపేవారిగా మనం అందరం ఉండాలి. దీని బిడ్డలారా, యేసు ప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్తాడు కదా. పరిసయ్యుని ఇంటికి వెళ్తే అమ్మా, పరిసయ్యుడు కాళ్ళు కడగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ ఇంటికి వస్తే కనీసం నా కాళ్ళు కూడా కడగలేదు నువ్వు, కానీ ఈ స్త్రీ అయితే ఆమె కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతుంది అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం దగ్గర అంటే, నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి అని. ఆమేన్, ఆమేన్. నీ యేసు ప్రభు నీ ఇంటికి వస్తాడండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, అలా నువ్వు మోకరించి చేతులు ఎత్తుతున్నప్పుడు ఆయన నీ ముందు నిలబడతాడు. నేను అనుభవించి చెప్తున్నాను. నేను మా ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి నేను ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ఉంటున్నప్పుడు నేను ఒకసారి ఇట్లా తుల్లి పడ్డప్పుడు నా చేతులకు ఆయన కాళ్ళు తగిలాయి. నేను వెంటనే మా బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్ ఇలాంటి సంఘటన ఇట్లా జరిగిందంటే మా బాబాయ్ చాలా సంతోషపడ్డాడు. నిజంగా దేవుని బిడ్డలారా, నాకు ఆ రోజు నుంచి ఈ రోజుకు విశ్వాసం, నేను మోకరించిన ప్రతిసారి యేసయ్య నా కళ్ళ ముందు ఉంటాడు అని అదే నమ్మకంతో నేను కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నేను చేసేదే మీకు చెప్తున్నాను. కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ కన్నీళ్ళు నిన్ను శుద్ధి చేస్తాయి కదా అమ్మ. కన్నీళ్ళు ఏం చేస్తాయి? కన్నీళ్ళతో కార్చే హృదయం చాలా శుద్ధి అవుతుంది. చెప్తున్నానంటే, మనం కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే, ఒక్క బొట్టైన యథార్థంగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే మన కన్నీళ్లను దేవుడు దాటిపోయేవాడు కాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ప్రార్థనను చేయక, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవక దాటిపోతుంటాం మనం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కన్నీళ్లను బట్టి దేవుడు అద్భుతాలు చేయవాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటున్నాను, ఇలా ప్రార్థన చేసేవాడిని సాతాను ఎంత మాత్రం ముట్టలేడు, సాతాను ఎంత మాత్రం పడగొట్టలేడు. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని బిడ్డారా, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని కనికరించు వాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డ, సమయం లేదు, నేను త్వరగా వెళ్తాను. మార్కు సువార్త 10:46. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి అమ్మా? చెప్పండి. విశ్వాసులలో ఉన్న లోపం ఏంటంటే, కొంతమంది నమ్ముతారు, దేవుడే చూసుకుంటాడులే అని, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. మళ్ళా ఇది వచ్చిన ప్రాబ్లం. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని నమ్మలేరు. ప్రార్థన అయితే చేస్తారు, అయ్యగారు చెప్పినందుకో అమ్మగారు చెప్పినందుకో బుద్ధి ఉందా, ప్రార్థన చేయంటే చేయాలి కదా అని చెప్పి ప్రార్థన చేస్తారు, కానీ గుండెల్లో విశ్వాసం ఉండదు. అది ప్రాబ్లం. నేను అంటున్నాను, మన లైఫ్లో ప్రేయర్ ఉండాలి, దేవుడు చేస్తాడన్న నమ్మకం కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్దామా గట్టిగా ఒకసారి ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాట, కీర్తనల పుస్తకం 28:7 చదువుదాం ఒకసారి. 28:7
యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. అమ్మా ఎప్పుడు సహాయం కలిగిందంట? నమ్మిక ఉంచినాన్ని బట్టి. అమ్మా నమ్మిక లేకపోతే దేవుడు కార్యము చేయలేడు. నమ్మికతో పాటు ఏం చేయాలి ప్రభు సన్నిధిలో? అమ్మ ఇప్పుడు భర్తిమైకి ఏముంది? దేవుడు చేస్తాడు నమ్మిక ఉంది. దాన్ని కూడా పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా దాటిపోకాయ అంటే మన భాషలో ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం ఉంది, ప్రార్థన కూడా ఉంది. రెండు ఉండాలి మన లైఫ్లో. నమ్మాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలాంటి కార్యం మనం చేయగలుగుతామో దేవుడి ద్వారా మేలులు పొందగలుగుతామో. చూడండి ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను ప్రార్థన గురించి. దీని బట్టి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1 నుంచి 10 చదువురా త్వరగా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. చాలు చూడండి, అక్కడ సంఘం ఏం చేస్తుందట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అమ్మ ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ మొదట ఏం చెప్పాను నేను ఇప్పుడు మీకు? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత పట్టుదలతో పాటు కన్నీళ్ళు కలవాలి. తర్వాత విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు చేసే ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి ప్రార్థన లేకపోతే 4 నుడుగులు అంటాం కదా, తెలంగాణలో అంటాం కదా, అట్లా 4 నుడుగులు అనేసి, నుడుగులు అంటే 4 మాటలు అనేసి ఆపేస్తాం. ఆసక్తి ఉండదు. ఆసక్తి కలిగిన వారు కన్నీళ్లతో విశ్వాసముతో దినబిడ్లారా క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఆసక్తి కావాలి. మనకు ఊర్లో పొంట తిరిగేంత ఆసక్తి ప్రార్థన చేయడానికి ఉండదు కదా. దోస్తులతో కలిసి మాట్లాడేంత ఆసక్తి ప్రార్థనలకు ఉండదు. ఈరోజు నేను అంటున్నాను, అన్నిటికంటే ఎక్కువగా దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 2:37. లూకా సువార్త 2:37 ప్రార్థన గురించి ఒకే అంశంలో మనం ఉన్నాం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అమ్మా అక్కడ రాయబడిన మాట, హన్నా అనే ఆమె సమర్పణ కలిగి ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేయట కొరకు ఆమె జీవితాన్ని ఏం చేసిందమ్మా? సమర్పించేసుకుంది. ఆమెకు వయస్సు ఉంది, ఇంకా మళ్ళా వివాహం చేసుకోవడానికి, కానీ వివాహం చేసుకోలేదు. లోక సంబంధమైనది ఏది కూడా ఆశపడలేదు. తన జీవితాన్ని దేవాలయానికి, దేవునికి ప్రార్థన చేయుట కొరకే ఆమె జీవితాన్ని అంకితం చేసుకోగలిగింది. ఆమేన్. నేను అంటున్నాను, మన ప్రార్థన ఎలా ఉండాలంటే సమర్పణతో ప్రార్థన చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఇప్పుడు ఆమె ఎవరి కొరకు ప్రార్థన చేసింది? అసలు ఎవరున్నారని కదా, ఎవ్వరు లేరు అంటే నేను అంటున్నాను, ఈ ప్రార్థన సమర్పణ అంటే తన కొరకు కాదు, ఇతరుల కొరకు ఆమె ప్రార్థన చేయగలుగుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్ని ఈమె నాకు సేవ చేయుచున్నది అన్నాడు కదా. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరులు బాగుపడాలని, ఇతరులు స్వస్థపడాలని, ఇతరులు కట్టబడాలని, సేవ ఎదగాలి, సేవకుడు వాడబడాలి, ఇంకనేక ఆత్మలు రావాలని అనేక ప్రార్థన అంశాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ సమర్పణను దేవుడు ఏమన్నాడంటే ఈమె నాకు సేవ చేయుచున్నది అని అన్నాడు. అంటే అలాంటి సమర్పణ కలిగిన ప్రార్థన మనము చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 9:18 చదువురా. మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. అమ్మ చూసారా, మోషే చెప్తున్నాడు ఏమని? నేను ఉపవాసం ఉన్న 40 దినములు 40 రాత్రులు ఏం చేస్తున్నాడు మోషే? అమ్మ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఉపవాస ప్రార్థన కూడా కావాలి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దీని బిడ్డ చాలామంది జీవితాల్లో ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు. ఉపవాసం ఉండడానికి చాలామంది ఇష్టపడరు. నేను అంటున్నాను, ఉపవాసం ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో దేవునికి వారు ఇష్టలుగా మార్చబడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, అందరు తింటున్న సమయంలో మనము కడుపు కట్టుకుంటే దేవుని మనసు మనం గెలుచుకుంటామా, గెలుచుకోమా? అమ్మా చెప్పండి గట్టిగా.
నిజంగా దేని బిడ్డ, దేవుని మనసు గెలుచుకునే అనుభవాలు కొన్ని మన కళ్ళ ముందు వస్తాయి. వాటిని మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటామో నిజంగా ఆయన హృదయంలో మనం చోటు సంపాదించుకునే వారిగా మార్చబడగలుగుతాము. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు చూడండి దేని బిడ్డలారా, దేవునికి ఎంత ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. ఆయన ఏమంటాడు? ఉపవాసముల చేత జాగారముల చేత నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. నేను అంటున్నాను, ఉపవాస ప్రార్థనలో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడు ఎన్నడూ కూడా పడిపోకుండా ఆ వ్యక్తి కాపాడబడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండేవానికి శరీర బలహీనతే వస్తుంది, కానీ ఆత్మలో మాత్రం బలహీనత లేని బలవంతుడిగా ఉండగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. శరీరానికి పోరాటమే, కానీ ఆత్మలో మాత్రం బలంగా తయారు కాగలుగుతాం మనము. ఆమేన్. ఉపవాసం ఉండేవానికి శరీరంలో బలహీనత వస్తుంది, కానీ ఆత్మలో మాత్రం ఆ వ్యక్తి బలంగా తయారు కాగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, వారంలో కనీసం ఒక్క రోజైనా ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. వారంలో ఖచ్చితంగా ఒక రోజును దేవుని కొరకు ఏర్పాటు చేసుకోండి. ఏ రోజు నీకు అనుకూలమో, ఇక్కడ ఏ కూటం ఉంటుందో, ఒక మాట చెప్పిన దేని బిడ్డ, మనకు శనివారం రోజు కూడిక ఉంటుంది. ఒక తీర్మానం చేసుకో, ప్రభా శనివారం రోజు నీ సన్నిధిలో నేను సేవకులతో పాటు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కారుస్తానయ్యా అని. అది నీకెంత దీవెన. నేను అంటున్నాను దేని బిడ్డరా, సమర్పణ పోగొట్టుకోవడం కాదు, సమర్పణను సంపాదించుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేని బిడ్డరా, ఒక్కటే ఒక మాట, ఈ భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అన్నాడు. మీ ధనం ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో డబ్బులు ఉంటాయా అమ్మా? మనం చేసేవే ధనములాగా కూర్చోబడుతుంది అక్కడ. నువ్వు ఒక శనివారం రోజు ఉపవాసం ఉండి నీ పనిని విడిచిపెట్టుకొని అన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని మందిరంలో కూటములకు ఏర్పాటు చేసిన రోజు చూడండి. ఒక మాట ఎందుకో గుర్తొస్తుంది, విలాప వాక్యములు తీయండి ఒకసారి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. అమ్మ చూసారా, వాళ్ళకి ఏడ్చే రోజులు ఎందుకు వచ్చినాయట? నియమించిన కూటం. దేవుడు తన సేవకుని దేని బిడ్డ ప్రేరేపించి ఒక దినాన కూడికను ఏర్పాటు చేశాడనుకో, ఆ రోజు చాలామంది డుమ్మాలు కొట్టేస్తారు. నేను అంటున్నాను, మీ జీవితాల్లో ఆదివారము శనివారం అమ్మా 2 రోజులే దేవునికి ఇచ్చేసేయండి కదా అమ్మా. ఉపవాసం ఉండడానికి ఇష్టపడండి, ఉపవాసం ఉండడానికి ప్రయాసపడండి. ఉపవాసముతోనే మనము దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉందుముగాక. ఆమేన్. నేను అంటున్నాను, బైబిల్లో రాసింది, ఒక దయ్యం పట్టింది, వాళ్ళ శిష్యులు ఎంత ప్రార్థన చేసినా పోలే. యేసుప్రభు ఏమన్నాడు? ఇలాంటి మొండి అన్నీ పోవాలంటే అమ్మా ఎన్ని దరిద్రాలు నేను వెంబడబడుతున్నాయో కదా, ఎన్ని దురాత్మలు పడుతున్నాయో మీ వెంబడ, అవన్నీ పోవాలంటే దేవుని బిడ్డలారా అద్భుతంగా ఉపవాసం ఉండండి, కన్నీళ్ళు గారవండి. నీ భర్తకు వెంబడించే, నీ భార్యను వెంబడించే, నీ పిల్లలు వెంబడించే, నీ కుటుంబాన్ని వెంబడించే ప్రతి దరిద్రము, శాపము, రోగములు అన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమా నేను అంటున్నాను, నియమించబడిన కూటంలోనికి రాగలిగితే ఈ కూడికలలో చేయబడే ప్రతి ప్రార్థన దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఒక తీర్మానంలోనికి వద్దని దేని పెట్టాను, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ఉపవాస ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి ఒక మాట, దానియేలు ఉన్నాడు. దానియేలు ఎవరైనా కొట్టి తిట్టి ఉపవాసం ఉండమని చెప్పారు ఆయనను? అమ్మా తనంతట తానే అమ్మా సమర్పించుకున్నాడట. 21 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఆయనకి ఏం తక్కువైంది? పేరు లేదా, డబ్బు లేదా, స్థాయి లేదా, అమ్మా అధికారం లేదా? దేవుని బిడ్డ ఏమి తక్కువైందని ఒకటే ఒక మాట, గుండెల్లో ఉన్న భారం. నేను బాగానే ఉన్నాను, కానీ తన కుటుంబం అనబడుతున్న యూదా జాతి బంధకాల్లో ఉంది, కట్లలో ఉంది. మాకందరికి విడుదల కావాలని దేవుని బిడ్డ వాళ్ళు ప్రార్థన చేశారు. ఒకటి ఒక మాట, దానియేలుకు అన్నీ ఉన్నాయి, కానీ దేశం అనే ఒక బంధకంలో ఉన్నాడు కదా, అవునా కదా?
ఈరోజు చాలామంది దేని బిడ్డ అలాంటి పరిస్థితిలో ఉంటారు. బంధకాల్లో ఉండి కూడా మేము స్వేచ్ఛగానే ఉన్నాం అనుకుంటాం. నేను అంటున్నాను, ఉపవాస ప్రార్థన ద్వారా 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి వాళ్ళు విడుదల పొందగలిగారు. ఆమెను చెప్దామా గట్టిగా? కేవలం దానియేలు ఉపవాస ప్రార్థన బట్టి. నువ్వు ఏ చెరలో ఉన్నావో, నీ కుటుంబం ఏ చెరలో ఉందో, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ వ్యాపారము, దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ఏది చెరలో ఉందో, ఈరోజు ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు ఆ కాడిని విరవాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమ ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయువాడే ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మొన్ననో అంతకుముందు వారమో నేను చెప్పాను కదా, ఎస్తేరు అంటది అన్ని విరోధంగానే ఉన్నాయి అని అన్నది కదా. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే వాళ్ళు చేశారో విరోధంగా ఉన్నవన్నీ దేవుడు అనుకూలంగా మార్చగలిగాడు. ఆమేన్. కనీసం వారానికి ఒక్కరోజు, శనివారం రోజు, ఆదివారం ఆరాధన అయ్యేంత వరకు అలా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు విశాల్గాడు కదా 2 రోజులలో చచ్చిపోతారన్నారు కదా. మనం నీళ్లు కూడా తాగకుండా ప్రార్థన చేసాం, గుర్తుందా? ఆడిప్పుడు అట్లా ఉన్నాడు, తయారైండు, కానీ ఆడు టికెట్ కట్టేవాడే కదా. మనం ఎంత కఠినంగా ప్రార్థన చేశాం. 2 రోజుల ఆయుష్ ఉందన్న డాక్టరు ఎన్ని సంవత్సరాలు అయిందిరా ఇప్పుడు? ఇంచుమించు 9. చూడండి దీని బిడ్డ, ఉపవాస ప్రార్థన ద్వారా వాడి కోసం ప్రార్థన చేస్తే పెదులు ఎండుకపోయేవి. ఇప్పటికి కూడా నేను కొంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా మనసులో పెట్టినప్పుడు మంచి నీళ్ళు కూడా తాగకుండా ప్రార్థన చేసిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక మాట దేవుని బిడ్డలారా, ఎంత నల్లగొట్టుకుంటామో అంత పరిమళ సువాసనగా మనం వెదజల్లగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ తినేటప్పుడు తినండి. సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 12 దాకా, 1 దాకా రాత్రి తినండి. కానీ శనివారం దగ్గరికి వచ్చేసరికి గొంతుకు కత్తి అడ్డం పెట్టండి, ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, కనీసం మనకు పొద్దున శనివారం రోజు మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ కదా, ఒక పూట తింటాం మనం. లేదయ్యా నేను ఆ ఒక్క పూట కూడా తినను అని చెప్పేసి అని తీర్మానం చేస్తే దీని బిడ్డ దినమంతా ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో నిజంగా నువ్వు విడుదల పొందడం నువ్వు చూడగలుగుతావు. నీవే సాక్ష్యం చెప్తావు, అరే ఈ ఉపవాస ప్రార్థన బట్టి నేను చెరలో నుంచి విడుదల పొందానని చెప్పగలుగుతావు. అలాంటి గొప్ప కార్యాలు మనము చేయుదుము గాక. ఆమేన్. దీని బట్టి ఇంకొక ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉందాం అనుకుంటామో అప్పుడే శరీరంలో తలనొప్పి, కడుపు నొప్పి, నీరసం, అట్లా అన్నీ వస్తాయి. దానిని దేని బిడ్డ మనం జయించేవారిగా ఉందుముగాక. ఆమేన్. ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు అంటే మామూలుగా నడిచే రోజులు అవేవి గుర్తుకు రావు, కానీ ప్రార్థనలో ఉందామనేసరికి అన్నీ కట్టగట్టుకొని వచ్చేస్తాయి ముందుకు. ఒక మాట, మనమందరం దేని బిడ్డలారా ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనమందరం ముందుముగాక. ఆమేన్. ఉపవాస ప్రార్థన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట చూడండి, 15:32 రోమా. సహోదరులారా, నేను యూదయు నాతో కలిసి పోరాడవలనని మన చాలు ఏమనుంది అక్కడ? ప్రార్థనలో మీరు నాతో కలిసి సేవకుడు, సంఘము కలిసి ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? లేదయ్యా మీరే ఉపవాసం ఉండండి, మీరే ప్రార్థన చేయండి, మీరే ఏమైనా చేసుకోండి, మేము ఆదివారం వస్తాం రెడీమేడ్గా. కలిసి ప్రార్థన చేయాలి. పౌలు ఏమంటున్నాడు? కలిసి పోరాడదాం. ఏమన్నాడు? బైబిల్ ఏముందమ్మా? ఒక్కడు, ఇద్దరు. అసలు లెక్క ఏదైనా ఉందా? ఒక్కడు 1000 మంది అనుకో, ఇద్దరు ఎంతమంది ఉందా? 2 అనాలా కదా లెక్క. సరే 3 అనుకో, 4 అనుకో, 5 అనుకో. కానీ దేవుడు ఏమన్నాడు? 10,000 మంది అన్నాడు. అంటే అసలు నాట్ ఏ జోక్. అంటే సహవాసముతో చేసే ప్రార్థన అంత బలమైనదై ఉన్నది. ఆమేన్. సేవకుడు, సంఘము కలిసి ఒక అంశం విషయంలో మనం పోరాడి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ద్వారా గొప్ప ఫలితాలు మనం చూడగలుగుతాము.
ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనమందరం కలిసి పోరాడదాం. మనం పోరాడడం కాదు దేవుని బిడ్డలారా, ఆయన కార్యాల కొరకు, కార్యాలు జరుగుట కొరకు ప్రార్థనలో పోరాడేవారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, కలిసి చేసే ప్రార్థన చాలా బలమైంది. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మీలో 2-3 కూడి ఏది ఏకీభవించి అడుగుతారో దేవుడు దానిని దయచేస్తానని వాగ్దానం చేశాడు. అవునా కదా? అంటే యూనిటీలో అంత పవర్ ఉంటుంది, కలిసి చేసే ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. దేని బిడ్డలారా, ఒంటరిగా చేసే ప్రార్థన ఉంటుంది, గుంపులుగా కలిసి చేసే ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనకు చాలా శక్తి ఉన్నది. అందుకే నేను అంటున్నాను, ప్రతి శనివారం దేని బిడ్డలారా దేవుని మందిరంలోనికి రండి, ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం చూచుదుముగాక. ఆమేన్. మీరు రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం దేవుడు సేవలో నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేని బిడ్డరా, అలా జరగాలంటే ఏకీభవించి సేవకులతో కలిసి ప్రార్థన చేసేవారు కావాలి. కలిసినప్పుడే జయం. మోషే ఉన్నాడు ఒక్కడే, దేని బిడ్డరా చేతులు ఎంతసేపు ఎత్తుతున్నాడు, కానీ ఊరు అహరోను వంటి వారు వచ్చి సహాయం చేస్తే అక్కడ జయం కలిగిందా, కలగలేదా? నేను అంటున్నాను దేని బిడ్డరా, యూనిటీతో చేసే ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతమైన జయాలను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేని బిడ్డరా ఒక్కటే ఒక మాట, ప్రార్థన చేయాలి. అబ్రహాము బ్రతికి ఉండడం అంటే ప్రార్థన చేయడము. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయవాడై ఉన్నాడు. ఆమేన్. 2వ మాట కూడా చూపిస్తాను చూడండి. ఇది ఒక్కటే మాటలో ఇవన్నీ చెప్పాను మీకు. ఇప్పుడు 2వ మాట, కాండం 22:12 చదువు మొదట. 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని. చూడండి, అబ్రహాము ఎవరు అనంటే వెనక తీయని అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే వెనుక తీయక ముందుకే వెళ్తారో ఈ ప్రపంచంలో దేని బిడ్డ అట్టివాని బావులు ఎన్నడూ పూడ్చబడవు, అట్టివాడు ఎన్నడూ నష్టపోడు, అట్టివాడు ఆత్మలో ఎన్నడూ చల్లారడు. అందుకే ఈరోజు సంగమ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వెనక్కి వచ్చే వ్యక్తివైతే పడిపోతావు, వెనక్కి తిరిగే వ్యక్తివైతే చల్లారిపోతావు, వెనక్కి తిరిగి వచ్చే వ్యక్తివైతే ఆత్మ సంబంధంగా నష్టపోతావు. ఎప్పుడైతే నేను ముందుకే సాగిపోవాలి, నేను వెనుతిరగను, ఇచ్చిన మాట విషయంలో, చేసిన తీర్మానం విషయంలో, దేవుని బిడ్డ ఉంచిన విశ్వాసంలో నేను ఎన్నడూ వెనుతిరగను అన్న వారిని దేవుడు ఘనంగా నిలబెట్టు వాడై ఉన్నాడు. ఆమేన్. నేను అంటున్నా, దేవుని బిడ్డ తీర్మానం చేశావు, తప్పిపోకు. దాన్ని నెరవేర్చడానికి నీ మనసును కట్టుకోవాలి. యెఫ్తా ఉన్నాడు, యెఫ్తా కూడా అంటాడు, కుమార్తె నేను దేవునికి మాట ఇచ్చాను, నేను తప్పలేను, వెనుకకు తిరగలేను అంటాడు. ఈరోజు నేను ఒక్కటే ఒక మాట, ఎన్ని తీర్మానాలు చేస్తున్నావు, తిరిగిపోతున్నావేమో. ఈరోజు ఈ బల్ల సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుందువుగాక. ఆమేన్. బైబిల్ చెప్పిన మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు, దేవుడు అన్నాడు, నాకు అట్లాంటి వాడు నాకు పాత్రుడు కాడు. వాడు నాగటి మీద చేయి పెట్టిన వాడే, చేద్దామని వచ్చిన వాడే, నిలబడదామని వచ్చిన వాడే, ప్రార్థన చేద్దామని వచ్చిన వాడే, ప్రభు కొరకు దేవుని సన్నిధిలో ప్రాణమునైనా త్యాగం చేద్దామని వచ్చిన వాడే. కానీ దేని బట్రా ఇప్పుడు నాగటి మీద చేయి విడిచేసి పెట్టారు. నేను అంటున్నాను, అలా విడిచిపెట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నేను అంటున్నాను, అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీకు ప్రేమ తగ్గిపోయి ఉండాలి, ఇంకా దేని మీదనో ప్రేమ పెరిగి ఉండాలి. దీని బిడ్డ ఒకవేళ దేవునితో స్నేహం చేసే స్నేహం తగ్గి ఉండాలి, ఇంకా ఇతరులతో స్నేహం పెరిగి ఉండాలి. ఇలాంటి కారణాలను బట్టే ఒక వ్యక్తి వెనుకకు తిరగగలుగుతాడు. ఈ కారణాలు లేకపోతే ఆ వ్యక్తి ముందుకు సాగిపోగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక్కటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య అరే ఏంట్రా నువ్వు నాతో మాట్లాడట్లేదంటే, ఈ వ్యక్తి వేరే వారితో మాట్లాడుతుండ కనుక ఈ వ్యక్తికి మాట్లాడడం తగ్గిపోయింది. నేను అంటున్నాను, యేసయ్యతో మాట్లాడుతున్న, సావాసం చేస్తున్న అనుభవంలో ఉంటే ఇక ఎన్నడూ దేనితో మనం పొత్తు కలగకుండా దేవునితోనే మనం నడవగలుగుతాము. ఆమేన్,
హల్లెలూయా. నేను అంటున్నాను, వెనుదిరిగి చూడని జీవితం కావాలి మనకు, వెనుదిరిగి చూడని అనుభవం కావాలి. అట్టి వారిని దేవుడు నిజంగా పడిపోకుండా దేవుడు నిలబెట్టువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా పడిపోలేదండి, ఎలీషా పడిపోలేదండి, నెహెమ్యా పడిపోలేదు, ఎజ్రా పడిపోలేదు. ఇలా దేవుని బిడ్డ గొప్ప గొప్ప వాళ్ళు, ఫినెహాసు వంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పడిపోకుండా కాపాడబడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉన్నారు. నేను అంటున్నాను, దేవునితో సహవాసం చేసేవాడు ఎన్నడూ కూడా వెనుదిరిగాడు. అట్టివాడు మండుతాడు, అనేకులను మండించగలుగుతాడు. అట్టివాడు నిలబడతాడు, అనేకులను ప్రభులో నిలబెట్టగలుగుతాడు. అట్టివాడు ముందుకు సాగుతాడు, అనేకులు ముందుకు సాగునట్లుగా దేవుడు అనేకులను బలపరచగలుగుతాడు. ఆమేన్. అందుకే నేను అంటున్నాను, దేవుని అలాంటి అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. చూడండి, ఇంకొక మాట దేవుని బిడ్డలారా, ఆదికాండం 14:18 చదువుదాం ఒకసారి. మరియు షాలేము రాజైన మిల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. చాలు చూడండి, అక్కడ అబ్రహాము దేవుని బిడ్డలారా బల్లలో పాలు పొందినటువంటి వాడు. ఎవరండి? అమ్మ చెప్పండి ఒకసారి. అమ్మ, బల్లలో పాలు పొందేటప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. 11, 27, 28, 29 వచనాలు చదవరా తొందరగా. తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చూసారా, బల్లలోనికి మనం వచ్చినప్పుడు ప్రతిసారి మన లైఫ్లో పరిశుద్ధత కలుగుతుంది. ఆమెను చెప్దామా గట్టిగా? యేసయ్య శరీరంలోనికి వస్తున్న నీవు, యేసయ్య రక్తంలోనికి పాలు పొందడానికి వస్తున్న నీవు పరీక్షించుకుంటున్నావు గనక, పరీక్షలో దేని బిడ్డారా ఒప్పుకుంటున్నావు గనక, ఒప్పుకుంటున్న ఆ అనుభవంలో యేసయ్య తన రక్తముతో నిన్ను కడుగువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేని బిడ్డ కడగబడిన మనము పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాము. ఆమేన్. కొంతమందికి ఎట్లుంటుందంటే ఒప్పుకోవడము మళ్ళీ కడుక్కోవడం, ఒప్పుకోవడం కడుక్కోవడం, ఇదే అయిపోతుంది. నేను అంటున్నాను దేని బిడ్డలారా, చాలా ప్రమాదకరం అది. ఒక్కసారి ఒప్పుకున్నావంటే మళ్ళీ దాని విషయంలో పాపము చేయకుండా మనం కాపాడబడాలి. అదే పరిశుద్ధత అంటారు. అట్టివాడు ఎన్నడూ పడిపోకుండా ఆ వ్యక్తి కాపాడబడగలుగుతాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఎవడైనా నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవంలోనికి వెళ్తాడు. ఈరోజు ప్రభు వచ్చాడు అనుకోండి, శుద్ధీకరణకు రాలేదు, ఈరోజు బలలో వేయలేదు, ఏం కారణం చెప్తాం మనం? ఉంటాయి, 100 కారణాలు ఉంటాయి. ఉంటాయా? ఉండయా? నేను అంటున్నాను దేని బిడ్డలారా, కారణాలకు దేవుడు దేని బిడ్డలారా ఆయన ఒప్పుకోడు. కొన్ని విషయాలు దేని బిడ్డలారా దేవుని కార్యాల కొరకు మొదట ప్రయారిటీ ఇవ్వాలి. మన జీవితంలో అన్నిటికంటే లాస్ట్లో దేవుని పెడతాం. ఆ స్కిట్ చూసాం కదా మనం. అమ్మా, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి. యేసుప్రభు మొదటి స్థానం నుంచి చివరికి బయటకు వెళ్ళగొట్టేశాడు. ఎవరెవరికో స్థానం ఇస్తున్నాం, దేనికో మొదటి స్థానం ఇస్తున్నాం, యేసయ్యకి ఇవ్వట్లేదు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చేవాడు దేని బిడ్డలారా అన్నిటినీ క్రమంగా పాటించగలుగుతాడు, అన్నిటికీ క్రమంగా లోబడగలుగుతాడు. అందుకే మనం అందరం అట్టి వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దీన్ని బట్టి ఒక్క మాట నేను చెప్పి నేను ముగించేస్తాను, టైం అయింది కనుక. ఒక్క నిమిషం. 14:22 చదువుదాం ఒకసారి. ఆదికాండం 14:22 అమ్మా చూసారా, అబ్రహాము ఎవరు అని అంటే ఏ ఆశ లేని వాడై ఉన్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. అర్థమైందమ్మా? అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకు ఏదైనా ఇస్తే నీవే నన్ను గొప్ప చేశావు, నీవు ఏదైనా సాయం చేస్తే నేనే సాయం చేశాను, అబ్రహామును ఆశీర్వదించాను, అబ్రహాం ఇలా కావడానికి నేనే అని చెప్పి అంటాడని ఏమంటున్నాడు అబ్రహాము? నీ చెప్పుల వారు కూడా నాకు అక్కర్లేదన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేని బిడ్డలారా, ఏదైనా పొందుకుంటే దేవుని ద్వారా పొందుకోవాలి. మిగతా ఏ అనుభవం దేని మీద ఆశ లేని వాడే ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒక మాట, ఈ ప్రపంచంలో ఆశతోటే ప్రతి వ్యక్తి పతనం ఆరంభమవుతుంది కదా.
ఆశ లేని వాడిని ఏ వ్యక్తి పడగొట్టలేడు. చూపునకు రమ్యంగా కనబడ్డది, తినాలన్న ఆశ ఉంది కనుకనే పడిపోయారు. నేను అంటున్నాను, లోకం మీద, ధనం మీద, వ్యర్థమైన కార్యకలాపాల మీద ఆశ లేని వాడిని ఎవ్వరు కూడా పడగొట్టలేరు. ఆమేన్. చూడండి ఒక మాట, చెవిటోడు ముందు ఎంత అరిసినా వెనక వినబడుతుందా కదా? గుడ్డోని ముందు అరే ఈ కలర్ చూడు, ఈ కలర్ చూడు అంటే కనుక కనబడుతుందా? అమ్మ మూగోని ముందు అరే ఈ పాట పాడు పాడగలుగుతాడా? వాడిలో లేదు కనుక వాడు చేయలేడు. అలానే మన ఆశ లేకపోతే దేని పెట్టరా, మనం కూడా ఒక గుడ్డోళ్ళలాగానే, ఒక మూగోళ్ళలాగానే, ఒక చెవిటోళ్ళలాగానే దేనికి స్పందించకుండా మనము కాపాడబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, అన్ని విషయాల్లో మనం ఆశ లేకుండా, మన ఆశ ఒకటే, మన కోరిక ఒకటే, యేసయ్యను చేరుకోవాలి. ఆమేన్. రాత్రి నేను చెప్పాను, మనకు కూడా ఒక శరీర ఆశ ఉండాలి. ఏంటి? ఈ శరీరం, మట్టి శరీరము మహిమా శరీరంగా మారాలి. మనకు కూడా నేత్రాశ ఉండాలి. కానీ ఈ ఆశ భౌతికమైనది చూడడానికి కాదు, దేని బిడ్డ యేసయ్యను చూడడానికి ఈ నేత్రాశ కావాలి. మనలో కూడా అతిశయం అనేది దేని బిడ్డ నేను అని చెప్పుకోవడానికి కాదు, నా ప్రభువే ప్రభు అని చెప్పడానికి అతిశయం కావాలి అని చెప్పాను. ఇలాంటి ఆశతో ఉన్నవారిని ఎవ్వరు కూడా పడగొట్టలేరు. దేని బిడ్డ మనం అందరం కూడా స్థిరులుగా ఆయన రాజ్యములో చేర్చబడదుము గాక. ఈ అనుభవాలు బ్రతికుంటే అబ్రహాము బ్రతికున్నట్లే, అబ్రహాము బ్రతికుంటే బావులు ఎన్నడూ కూడా పూడ్చబడవు. అందరూ కూడా మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.